పోలవరంలో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు పనులను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు. పోలవరం గ్యాప్ 1, గ్యాప్ 2 వద్ద పనులను పరిశీలించారు ఏపీ సీఎం చంద్రబాబు. ఏపీ సీఎం చంద్రబాబు పోలవరంలో పర్యటిస్తూ ఉన్నారు. దానికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. పోలవరం ప్రాజెక్టు పనులను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ ఉన్నారు. పోలవరం గ్యాప్ 1, గ్యాప్ 2 వద్ద పనులను పరిశీలిస్తూ ఉన్నారు. ఏపీ సీఎం చంద్రబాబుకు అధికారులు అన్ని వివరిస్తూ ఉన్న దృశ్యాలు కూడా మనం మరోవైపు చూస్తూ ఉన్నాం. ఏపీ సీఎం చంద్రబాబుతో మంత్రి నిమ్మల రామానాయుడు కూడా ప్రస్తుత పర్యటనలో ఉన్నారు. క్షేత్రస్థాయిలో పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలిస్తూ ఉన్నారు. తాజా అప్డేట్స్ అందించేందుకు ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్. బలరాం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అలాగే మంత్రులు నిమ్మల రామానాయుడు, నాదెండ్ల మనోహర్, అలాగే కొలుసు పార్షద్ బృందం అంతా కూడా పోలవరం ప్రాజెక్టులో పర్యటిస్తున్నారు. అలాగే క్షేత్రస్థాయిలో జరుగుతున్నటువంటి పనులకు సంబంధించి అంశాలపైన క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అధికారులంతా కూడా ఇప్పటి వరకు జరిగినటువంటి పనులు, అలాగే భవిష్యత్తులో చేపట్టబోయేటువంటి పనులకు సంబంధించి అన్ని వివరాలను కూడా అధికారులు అటు ముఖ్యమంత్రికి వివరిస్తున్నారు. ముఖ్యంగా అటు గ్యాప్ 2 లో ఉన్నటువంటి వైబ్రో కంపక్షన్ పనులను ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిశీలిస్తున్నారు. ఇదే సందర్భంలో గతంలో చేసిన పనులకు సంబంధించి ఫోటో ఎగ్జిబిషన్ అధికారులు ఏర్పాటు చేస్తారు. ఆ ఎగ్జిబిషన్ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిలకించున్నారు. మరో 2 నెలల్లో కంపాక్షన్ పనులు పూర్తయ్యే అవకాశం ఉందని సీఎంకు అధికారులు తెలపడం జరిగింది. పోలవరం ప్రాజెక్టులో జరిగినటువంటి నష్టాన్ని సీఎంకు చంద్రబాబుకు అటు అధికారులంతా కూడా పూర్తిగా వివరించడం జరిగింది. వరదల వల్ల ప్రాజెక్టులో 2,000 కోట్ల నష్టం వాటిల్లిందని సూచనప్రాయంగా అధికారులు అయితే కూడా ముఖ్యమంత్రి చంద్రబాబుకు వివరించడం జరిగింది. కొత్త డయాఫ్రామ్ వాల్ నిర్మాణం, అలాగే స్టాండ్ ఫిల్లింగ్, అదనపు పనులుగా పేర్కొన్నటువంటి అధికారులు అయితే సీపేజ్ లీక్ అవ్వకోకుండా మరింత పటిష్టం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా అటు ముఖ్యమంత్రికి వివరించడం జరిగింది. దానివల్ల ఈ సీపేజీ లీకేజ్ అవ్వకోకుండా పటిష్ట చర్యలు తీసుకుంటే పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు ఆలస్యం కాకుండా ఉంటుంది అనేది కూడా ముఖ్యమంత్రికి వివరించడం జరిగింది. బలరాం, అంటే పనులకు సంబంధించి ఎటువంటి వివరాలు సేకరిస్తూ ఉన్నారు? ఎటువంటి అంశాలకు సంబంధించి సీఎం చంద్రబాబు ఎక్కువ ఫోకస్డ్ గా ఉన్నారు? అధికారుల నుంచి ఎటువంటి అంశాలకు సంబంధించి వివరాలు సేకరిస్తూ ఉన్నారు? గ్యాప్ 1, గ్యాప్ 2 వద్ద డయాఫ్రామాల నిర్మాణ పనులను కూడా పరిశీలించి అక్కడ డయాఫ్రామాల నిర్మాణం కొత్తది ఏదైతే నిర్మించదలుపు పెట్టారో దానికి ప్లాట్ఫామ్ అయితే కూడా అధికారులు సిద్ధం చేయడం జరిగింది. ఆ ప్లాట్ఫామ్ కు సంబంధించి ఈ డయాఫ్రామాలు పటిష్టంగా నిర్మించడానికి ఈ ప్లాట్ఫామ్ ఏ విధంగా దోహదపడుతుంది అనేది కూడా క్లారిటీగా అక్కడ ఉన్నటువంటి ఇంజనీర్లని అడిగి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూర్తిస్థాయిలో తెలుసుకోవడం జరిగింది. విదేశీ నిపుణుల బృందం సూచనల మేరకు ఈ కొత్త ప్లాట్ఫామ్ ను ఏర్పాటు చేసి ఆ తర్వాత డయాఫ్రామాలు నిర్మిస్తామని చెప్పి కూడా అధికారులు అటు ముఖ్యమంత్రికి వివరించడం జరిగింది. ఇదే సందర్భంలో పాత డీవాళ్లు లీకేజ్ అయిన సందర్భం, అది ఎందుకు లీకేజ్ అయింది, భవిష్యత్తులో అటువంటి పరిణామాలు చోటు చేసుకోకుండా ముందస్తుగా తీసుకోవాల్సిన జాగ్రత్తల పైన కూడా ముఖ్యమంత్రి అధికారులను అడిగి తెలుసుకోవడం జరిగింది. అంటే ఈ కొత్త డయాఫ్రామాల నిర్మాణం సంబంధించి జనవరి నెల మొదటి వారంలో, వచ్చే నెల మొదటి వారంలో ప్రారంభించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు కూడా అధికారులు ముఖ్యమంత్రికి వివరించడం జరిగింది. బలరాం, శ్రీనివాస్, అంటే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి ఎటువంటి టార్గెట్ ను ఫిక్స్ చేసే అవకాశం కనిపిస్తోంది? అంటే ఖచ్చితంగా ఎప్పటిలోగా పూర్తి చేయాలి అనే ఒక టార్గెట్ ఏమైనా అధికారులకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉందా? అంటే ఇప్పటికే కేంద్ర జలశక్తి మంత్రి అయితే కూడా స్పష్టం చేయడం జరిగింది. 2027 నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పి కూడా స్పష్టం చేయడం జరిగింది. ఆ మేరకే పూర్తి స్థాయిలో అటు పోలవరం పనులు ఎక్కడా కూడా ఆలస్యం కాకోకుండా నిర్మాణ పనులు వేగవంతం చేసే విధంగా కూడా రాష్ట్ర అధికార యంత్రాంగం అయితే కూడా సమాయత్తం అవుతుంది. ముఖ్యంగా ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో పోలవరం ప్రాజెక్ట్ ని అనుకున్న షెడ్యూల్ కన్నా ముందుగానే పూర్తి చేయాలనే ఆలోచనతో ఉంది. 2027 నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు అవసరమైన వర్క్ షెడ్యూల్ ను కూడా మరి కాసేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించే అవకాశం ఉంది. ఎందుకంటే 3 సీజన్లు, అంటే ఇప్పుడు కొత్త డయాఫ్రామ్ ఏదైతే నిర్మిస్తున్నారో ఆ కొత్త డయాఫ్రామాలు నిర్మించడానికి కనీసం 3 సీజన్లు పడుతుందని చెప్తున్నారు. అంటే జనవరి నుంచి కూడా జూన్, జూలై వరకు మాత్రమే పనులు జరుగుతాయి. ఆ తర్వాత 5-6 నెలలు కూడా పనులు జరిగే అవకాశం లేదు. ఎందుకంటే వరదలు, వర్షాలు వస్తాయి. అటువంటి సందర్భంలో కూడా పనులకు ఆటంకం కలగకోకుండా తీసుకోవాల్సిన అంశాలపైన ప్రధానంగా దృష్టి పెడుతున్నారు. అంటే దీవాలు నిర్మించిన తర్వాత దానిపైన ఎర్త్ కమ్ రాక్విల్ డామ్ అయితే కూడా నిర్మిస్తారు. ఆ డ్యామ్ నిర్మించిన తర్వాత ప్రధాన డ్యామ్ ను నిర్మించాల్సిన అవకాశం ఉంది.
ఈ పనులన్నీ కూడా దాదాపు Okay. 3 ఏళ్లు పట్టే అవకాశం ఉందని చెప్పేది కూడా అధికారులు ముఖ్యమంత్రికి వివరించడం జరిగింది బలరాం. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.